ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఏంటంటే, ఎక్కువసేపు మైక్ ఇస్తానంటే రేపే అసెంబ్లీకి వస్తా. లేదు కాదు అనంటే మనమందరం కూడా మేమందరం రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికెళ్తామన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. పదే పదే మీరు అసెంబ్లీకి రావట్లేదు, వచ్చినా కూడా రిజిస్టర్‌లో దొంగ సంతకాలు చేసేసి వెళ్ళిపోతున్నారని చెప్పకండి. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వరు, టైం ఇవ్వరు, మైక్ కట్ చేస్తారు, ఎట్లా వస్తామన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీని మీద? అతనిది వితండవాదంగా ఉంది. ప్రజాస్వామ్యంలో కొంచెము రాజకీయంగా కింది స్థాయి నుంచి పైకి ఎదిగి వచ్చింటే ఇటువంటి మాటలు మాట్లాడరు. ఈ ఆయన ఆకాశం నుంచి ఊడిపడినారంటారు. కాకపోతే శాసనసభను ఎవరిష్ట ప్రకారం వాళ్ళు నిర్వహించలేరు. కొన్ని నిబంధనలు ఉన్నాయి. శాసనసభలనైనా, లోక్సభనైనా, రాజ్యసభనైనా నిబంధనల ప్రకారం నడిపించాల్సిందే. ఈ నిబంధనలు కూడా 75 సంవత్సరాల నుంచి మన దేశంలో పాటించుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందరో మహానుభావులు పెద్ద పెద్ద పార్లమెంటేరియన్స్ వచ్చినారు, శాసనసభలను వచ్చినారు. ఆయన కనీసం లేకుండా నీకు 11 మంది శాసనసభ్యులనే ఎన్నుకున్నారు. అది 1/10 వంతు ఉంటే తప్పనిచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ఎక్కడ కూడా ఇంతవరకు జరగలే. పలానా చోట ఇచ్చినారని చెప్పమనండి, చెప్పలేరు. అది ఎక్కడ ఇవ్వరు. ఏది మెహర్బానీ మాదిరి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటే ఏమనుకోవాలి? అది రూల్స్ తెలుసుని అనుకోవాలన్నా, నియమ నిబంధనలు ఉన్నాయని తెలుసుకోవాలన్నా, లేక పిడివాదం అనాలన్నా? పిడివాదం తప్పనిచ్చి అంతకంటే మించి ఏం లేదు. సరే, ఇంకా మేము ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రామని చెప్పి గత సంవత్సరమో 2 సంవత్సరాల నుంచో శాసనసభ ఎప్పుడు సమావేశపరిచినా వెళ్ళలేదు. అవి ఇప్పుడు ఈ శాసనసభలో 60 రోజులు అవుతాయి అనుకుంటా. 60 రోజులు అయితే ఏమవుతుంది? నియమ నిబంధనల ప్రకారము ఒక శాసనసభ్యుడు 6 మాసాలు కంటిన్యూస్గా ఒక ఎలాంటి ఉత్తరపత్రికలు లేకుండా ఆబ్సెంట్ అయితే కనుక ఆటోమేటిక్గా ఆయన మెంబర్షిప్ పోతుంది. అది సభాపతి చేతుల్లో ఉండేది కాదు, ఎవరి చేతులు ఆటోమేటిక్. 60 రోజులు కనుక హాజరు కాకపోతే సరైన కారణాలు లేకుండా, సరైన రిక్వెస్ట్ లేకుండా నువ్వు ఆబ్సెంట్ అయినారంటే తప్పకుండా 60 రోజులు కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా పదవి కోల్పోతారు. అంటే దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరి మీద అలుగుతావు? నువ్వు అలిగేది ఎవరి మీద? నాకైతే అది అర్థం కావడంలే. ఏమన్నా ఎవరన్నా ఉండి చెప్తాన్నారా లేదా? కనీసం సలహాదారులైనా ఎవరైనా ఇది మంచిది కాదు అనడం అని పోవాలి కదా. నాకు ఇంతే టైం కావాలా, నా ఇష్ట ప్రకారం మాట్లాడతామంటే నిబంధనలు అనేవి ఉంటాయి కదా. నువ్వు 4 పెట్టుకొని గంటల తరబడి ఉపన్యాసాలు చెప్తానంటే ఎట్టవుతుంది? నిబంధనల ప్రకారం ఎవరైనా టైం ఇస్తారు. కాకపోతే ప్రతిపక్ష గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వచ్చులేండి. అది కన్సిడరేషన్ చేస్తారు ఎవరైనా కానీ, ఏ సభాపతి అయినా కానీ చేస్తారు. కానీ నాకు ఇంత కావాలా అని నువ్వు సభాపతులకు నిబంధన విధించడం అనేది అది ఇంతవరకు అయితే చూడలే. నాకు కూడా 15 సంవత్సరాల హిస్టరీ ఉంది శాసనసభలో పనిచేసిన హిస్టరీ. పాపం స్పీకర్లు అంటుంటారు, నీకు ఇచ్చింది 5 నిమిషాలు కంప్లీట్ చేయని అంటారు. ఒక ఉత్తూరు సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ని బట్టి ఆయన కూడా ఏమనలేడు. 5 నిమిషాలు ఇచ్చినట్టు ఒక ఉత్తూరు 15-20 నిమిషాలు కూడా మాట్లాడుతుంటాము. సబ్జెక్ట్ ఉంటేదంటే ఆయన సబ్జెక్టు లేకుండా ఊరికి కొట్టి విమర్శలు చేస్తా పోతాయని మీ టైం అయిపోయిందండి అని చెప్తారు. అది మన శాసన సభాపతికి ఇచ్చే విలువను బట్టి, సభకు ఇచ్చే గౌరవాన్ని బట్టి మనకు టైం దొరుకుతుంటుంది. అంతేగాని ఇట్లా అని కండిషన్స్ విధించలేము అంట. విధించుతున్నారంటే అది అజ్ఞానానికి నిదర్శితమవుతుందే కానీ నిబంధనలు తెలిసిన వ్యక్తిగా కాదు అంట. అసెంబ్లీకి రాలేదని ఎమ్మెల్యేలు ఎంపీ మీద చర్యలు తీసుకుంటే చలో మేము కూడా సిద్ధమే. నీ చెప్పేది ఏంది? నువ్వు సిద్ధమేది ఏంది? ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. చర్య కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. 60 రోజులు కంటిన్యూస్గా తగు కారణాలు చూపించకుండా సభకు హాజరు కాకపోతే ఆటోమేటిక్గా మెంబర్షిప్ సీజ్ అయిపోతుంది.
ఎవరు చర్యలు తీసుకోవాలా? చర్యలు తీసుకుంటే ఉంది, ఆటోమేటిక్ అది నిబంధనలో ఉంది, నియమాల్లో ఉంది అంట.